guys, welcome back to my YouTube channel అమెరికాలో తెలుగు అమ్మాయి. మీ అందరికీ తెలుసు నేను మీ గౌస్ మేని. సో కొత్తగా పరిచయం చేసుకోవట్లేదు. ఒకవేళ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. మీకు కనుక ఏ వీడియో నచ్చితే ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈరోజు కొలరాడోలో లాస్ట్ డే వెకేషన్ అనమాట. సో ఈరోజు అయితే మొత్తము అసలు ఏమేమి చేయాలో మిస్ అవ్వకుండా అవన్నీ చేసేయాలి. సో ద ఫస్ట్ థింగ్, అసలు ముఖ్యమైన విషయం మర్చిపోయింది ఏంటంటే, నిన్న నైట్ నుంచి స్నోఫాల్ ఎరగదీసేస్తుంది ఇక్కడ. సో మొత్తం సిటీ అంతా వైట్ వండర్ల్యాండ్లా తయారైపోయింది. నేను ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా, మార్నింగ్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. సో ఇంకా ఈరోజు ఫస్ట్ సైట్ సీయింగ్ అలాంటివి ఏం కాకుండా కొంచెం మంచిగా ఈ స్నోఫాల్లో ఎంజాయ్ చేయాలి. సో అలా ఒకసారి లాంగ్ రైడ్ ఎక్కడికైనా వెళ్దాము అనుకుంటున్నాము. అంటే సెపరేట్గా ఇక్కడికి అని ఇప్పుడు మనం పెట్టుకొని వెళ్తున్నాం కదా, ఇక్కడికి 2 hours జర్నీ, సో ఇది కంప్లీట్ చేసేయాలి, ఇది 3 hours జర్నీ, సో ఇక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూసేయాలి అని కాకుండా ప్రెజెంట్ ఈ మూమెంట్ని నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను. చెప్పలేం ఫ్యూచర్లో మళ్ళీ ఇదే ఊరికి వస్తామో రామో, వచ్చినా వింటర్ సీజన్లో వస్తామో సమ్మర్ సీజన్లో వస్తామో తెలియదు, చెప్పలేం కదా. ప్రెజెంట్ అయితే ఈ మూమెంట్ని నేను మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు. సో చలో ఇంకా ప్రెజెంట్ హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోదాం. అసలు ఫుల్ ఖుషిగా ఎంజాయ్ చేసేద్దాం రండి. ఇది మా హోటల్ నుంచి బయటకు రాగానే ఫుల్ స్నోఫాల్. ఈరోజు మొత్తం డే అంతా ఉంది. అసలు నేను నైట్ నుంచి పడుతుంది. అసలు మొత్తం అసలు రోడ్ కూడా కనిపించట్లేదు. కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అదే కదా, మొత్తం అసలు ఎక్కడ రోడ్ అనేదే కనిపించట్లేదు. మొత్తం స్నో తోటి కప్పిపోయింది. ఓ ఇది మందేనా? ఓ మై గాడ్, అసలు ఎంత ఉందో స్నో. వస్తున్నా చింటమ్మా. మా డోర్ అంతా ఇలా అయిపోయింది. మా కారు ఫస్ట్ టైం నేను చూద్దాం. నేను అసలు ఇప్పటి వరకు ఇలాగా లైవ్లో ఇలాంటి కార్లు అసలు చూడలేదు. ఎందుకంటే హ్యూస్టన్లో అసలు స్నో పడదు కదా. నేనైతే ఫుల్ షాక్ ఆ టైంలో. ఇప్పుడు ఇదంతా ఎవడ క్లీన్ చేస్తాడు, ఎలా క్లీన్ చేయాలి, అసలు ఎంత టైం పట్టిందంటే లిటరల్లీ ఒక 35 minutes అట్లా పడింది ఫుల్గా ఓవరాల్ కార్ అంతా క్లీన్ చేయడానికి. నేనేమొచ్చి ఇంకా ఇట్లా అప్పుడు చల్లగుంది జిఎస్ అని రాసుకుంటున్నాను. నా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు బీచ్లో ఇసుక మీద రాసేదాన్ని, ఇప్పుడు ఇక్కడ రాసాను అనమాట. కొత్తగా ఉంది ఇలాంటివన్నీ. నేను ఇంకా చింటూ ఐ థింక్ స్టార్ట్ చేసేసాడు ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేయడం. ఎందుకంటే ఇంకా బయటకు వెళ్ళాలి, ఇంకా అసలైనవి ప్లేసెస్ కూడా చూడాలి కాబట్టి అసలు ఎక్కడ వేస్ట్ చేయకూడదు టైం అనేది. అసలు చాలా చిరాకు వస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి. ఇలా క్లీన్ చేసుకోవడానికి ఏం అనిపించదు. కానీ ఇక్కడ ఉంటారు కదా ఆల్రెడీ స్టేట్లో ఉన్న వాళ్ళు, ఇలా ప్రతిసారి క్లీనింగ్ చేసుకోవాలంటే చాలా చిరాకు వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి బాగా సరదాగా ఉంటుంది క్లీన్ చేద్దామని. అదే ఇక్కడే ఉండి క్లీన్ చేసుకుంటే సరదా తీరిపోతుంది అందరికీను కదా. ఇప్పుడు డ్రైవింగ్ చేయగలమా బుజ్జమ్మా? నేను హెల్ప్ చేయనా? గ్లౌజ్ వేసుకోవచ్చు కదా. ఓకే సో స్నో పడితే అంత ఈజీ కాదని ఇప్పుడే అర్థమవుతుంది. చూడ్డానికి బాగుంది కానీ క్లీనింగ్కే కష్టంగా ఉంది. ఇంకా ఇది అంటికిపోయి ఉంటే చాలా కష్టం కదా బుజ్జి. అసలు ఎంత ఉందో స్నో ఇక్కడే. బట్ డ్రైవింగ్ చాలా కష్టమవుతుంది. చాలాసేపు పోరాటం తర్వాత కార్ అంతా క్లీన్ చేసేసాక ఇంకా అలా స్టార్ట్ అయ్యి స్టార్బక్స్కి వచ్చాము. చింటూ ఆర్డర్ ఇస్తున్నాడు. సో నేను అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నాను. ప్రెజెంట్ అయితే నాకు ఫస్ట్ కాఫీ నా చేతిలో పడిపోవాలి. 2 days నుంచి కాఫీ తాగలేదు. అండ్ ఇక్కడ ఈ చల్లటి క్లైమేట్లో కాఫీ తాగితే ఆ కిక్కే వేరప్ప. ఈ కూల్ క్లైమేట్లో హాట్ కాఫీ. అమ్మా ఎంత బాగుందో ఈ చల్లటి క్లైమేట్లో. బా
యమ్మీ యమ్మీ. రోజు ఇదే మా బ్రేక్ఫాస్ట్ విత్ కాఫీ. ఇది తినేసి ఇంకా ఒకసారి గ్యాస్ కొట్టించేసుకొని వెళ్ళిపోవాలి. సో ఇంకా అదిగోండి అలా గ్యాస్ స్టేషన్కి వచ్చాము. ఆల్రెడీ అంతా మంచిగా ఉంది, ఫుల్గా ఎక్కడ చూసినా స్నోఫాల్. 24/7 స్నోఫాల్. వేడి వేడిగా హాయిగా ఉంది పట్టుకోవడానికి. సో ఈరోజు అక్కడ సేమ్ ఫుడ్డే కాబట్టి నాకు అంత ఎక్కట్లేదు తినడానికి. సో స్టార్బక్స్లో కాఫీను ఇంకా ఇలాంటివి తీసుకొని సింపుల్ ఫుడ్ ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాము. బట్ ఈరోజు అంతా 24/7 స్నోఫాల్ ఉంది. వీ నీడ్ టు బీ కేర్ఫుల్ హౌ వీ డ్రైవ్. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే రోడ్స్ అనేది అసలు మ్యాక్సిమం కనిపించట్లేదు, టర్నింగ్స్ అట్లాంటివన్నీను. సో అది కొంచెం రిస్కీ అనిపిస్తుంది నాకైతే కనుక. మరి చింటూ ఎలా మేనేజ్ చేస్తాడు అనేది ఐ డోంట్ నో. సో బట్ ఎనీథింగ్ నేనైతే కంగారు పడక్కర్లేదు ఎక్కువ. నేను డ్రైవింగ్ చేస్తే కంగారు పడాలి, చింటూ కాబట్టి హీ కెన్ డూ ఇట్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. యా. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా అన్ని డౌట్సే, ఎందుకంటే స్నోఫాల్ పడుతుంది కాబట్టి కొన్ని ఏరియాస్ అయితే క్లోజ్డ్ ఉన్నాయి. మేము అనుకుంటున్నవి రాకీ మౌంటైన్స్ కానీ ఇంకా వేరే అనుకుంటున్నాము. సో అదైతే వెబ్సైట్లో క్లోజ్డ్ అని ఉంది, ఇంకా మనం వాళ్ళతో మాట్లాడాలి. చూద్దాం. ఇక్కడే దగ్గరలోనే తిరుగుదాం అనుకున్నాం కాబట్టి సరిపోయింది. ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోలేదు, జర్నీ కూడా చేసేయలేదు. ఇందాకే స్టార్బక్స్లో పే చేస్తుంటే తెలిసింది, ఇంకా మేము పర్స్ అనేది మర్చిపోయాము, వాలెట్ అవన్నీను. ఇంకా చింటూ ఫోన్తో పే చేసేసాడు మొబైల్ తోటి. కానీ ఇంకా లైసెన్స్ కార్డ్స్ కానీ ఇంకా వేరే ఇంపార్టెంట్ కార్డ్స్ అన్నీ ఇంకా వాలెట్లోనే కదా ఉంటాయి. మన ఊరు కూడా కాదు, ఒకవేళ ఎవరినైనా అవసరమైంది ఫ్రెండ్స్ని అడుగుదాము ఏదైనా అంటే మన ఊరు కాదు, ఏం కాదు, ఇంకా రిస్క్ ఎందుకని చెప్పేసి ఇంకా హోటల్కి వెళ్ళి తీసుకొని వచ్చాము బ్యాక్. కానీ ఇక్కడ సిటీలో అయితే స్నో పడుతుంది కదా, ఇక్కడ బిల్డింగ్స్ దగ్గర కానీ ఇంకా సిటీ సెంటర్కి అట్లా వెళ్ళాము. చాలా బాగుంది అక్కడ లొకేషన్స్. అక్కడ ఇంకా రీల్స్ ఫొటోస్ ఇంకా సెక్షన్ పెట్టుకొని మంచిగా తిరిగాము. ఈ సెంటర్ మాకు ముందు దొరికిన బాను. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, రెస్టారెంట్స్ కానీ అలాగా. ఎక్కడెక్కడో తిరిగాము, ఏదేదో ఫుడ్ తిన్నాము, అసలు నచ్చలేని ఫుడ్. ఇక్కడ లాస్ట్ డే దొరికిందనమాట, అంతే, మరి ఇంకేం చేయలేము. గ్యాస్ స్టేషన్స్ దగ్గర కానీ ఇంకా అక్కడక్కడ ఆగి తీసుకున్నాం రీల్స్ అని చెప్పాను కదా. చిన్న గ్లిమ్స్ పెడతాను, చెక్ చేయండి, చాలా క్యూట్గా ఉంటాయి. ఇప్పుడు అసలైన జర్నీ అయితే ఈరోజు మేము ఒక లొకేషన్కి వెళ్దాం అనుకున్నాం కదా, అదైతే రాకీ మౌంటైన్స్కి కానీ లేదంటే బియర్ లెగ్ కానీ వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం అసలు అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే స్నోఫాల్ పడుతుంది. అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ మనకి తెలియదు కదా. వెబ్సైట్లో అయితే క్లోజ్డ్ ఉంది, వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి మాట్లాడదాం అసలు ఏంటంటారు అనేది. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. ఆ వీడియో అయితే చాలా 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 బాగుంటుంది, ఎందుకంటే ఆ వ్యూస్ కానివ్వండి, ఓవరాల్ అది ఒక్క స్వర్గంలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. నేను చెప్పను, మీరే చూడండి, అంత బాగుంటుంది.
సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.